గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మహమూద్ అలీని ఎమ్మెల్సీగా తీసుకొని ఆయనకి మంత్రి పదవి ఇచ్చి అదైనా ఏ మంత్రి కీలకమైనటువంటి శాఖలనిచ్చిరు మంత్రిగా, ఆయనని డిప్యూటీ సీఎంని చేసిరు. దాని తర్వాత రెవెన్యూ లాంటి కీలకమైన శాఖలు ఇచ్చిరు, హోంమంత్రి. ఇట్లాంటి కీలకమైన శాఖల్ని ఆ రోజు మైనార్టీలకి ముస్లింల తరపున మహమూద్ అలీకి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇవాళ అదే ముస్లింల ప్రతినిధిగా ముస్లింల నుంచి ఒక్కరు కూడా క్యాబినెట్లు లేరు అని ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత తీసుకున్న అజారుద్దీన్కి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన శాఖల కేటాయింపును చూస్తే గతంలో ప్రభుత్వం ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇచ్చింది వాళ్ళకి, ఈ ప్రభుత్వం ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది శాఖల కేటాయింపు చూస్తే అర్థమవుతుంది మనకి. పెద్ద ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో. ఈయనకిచ్చిన శాఖలేంది, గతంలో మహమూద్ అలీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన శాఖలేంది, దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అసలు ముస్లింలకి మైనార్టీలకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లాంటి ప్లేస్ ఇచ్చింది, ఎట్లాంటి స్థానాన్ని ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లాంటి స్థానాన్ని ఇస్తుంది అనేది రెండింటిని ఒకసారి కంపేర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది.